Cancer Healer Center, a new beginning. మద్యం పాలసీపై మండలిలో మాటల యుద్ధం. సిట్ వేయగానే ఫైళ్లు తగలబెట్టారన్న కొల్లు రవీంద్ర. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్న బొత్స. పేరుకే ఉచిత ఇసుక, రేటు ఏమాత్రం తగ్గలేదన్న బొత్స. సగం ధరకే వస్తోందన్న అచ్చెన్నాయుడు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి. వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. టాప్ 5 సిటీలో ఒకటిగా నిలుపుతామన్న నారాయణ. స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నాం. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోవాలన్న లోకేష్. ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా కలెక్షన్లు. పలాసలో అల్లుడు ట్యాక్స్ వసూలవుతోంది. కమిషన్లు దండుకుంటున్నారన్న అప్పలరాజు. అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మంత్రి అవుతానన్నది అపోహే. ఎమ్మెల్సీ కోసం లాబియింగ్ చేయలేదన్న సోము వీర్రాజు. ఏపీలో ఎస్సీ వర్గీకరణపై రిపోర్ట్. ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక. అధ్యయనం తర్వాత అమలుపై నిర్ణయం. పారానగర్ డంప్ యార్డుపై ఆగని నిరసనలు. నర్సాపూర్లో బీజేపీ జేఏసీ ఆందోళన. నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ డిమాండ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అన్వేషణ. రంగంలోకి దిగిన రోబోలు. చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ. నెల్లూరు జిల్లాలో 4 కేజీల బంగారం సీజ్. వెంకటాచలం టోల్గేట్ దగ్గర స్వాధీనం. చెన్నై నుంచి తరలిస్తుండగా పట్టుకున్న విజిలెన్స్. చిత్తూరులో గంజాయి స్వాధీనం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్మగ్లర్. 3 లక్షల విలువైన మత్తు సీజ్. త్రిభాషా విధానంపై నిరసనలు. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీల ఆందోళన. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన. మారిషస్లో ఘన స్వాగతం. ప్రవాస భారతీయులతో సమావేశం. రన్యారావు విదేశీ టూర్లపై 6 నెలలుగా నిఘా. భార్యపై అనుమానంతో డీఆర్ఐకి భర్త ఫిర్యాదు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ. 20 కాలుష్య నగరాల్లో భారత్లోనే 13 నగరాలున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి. Cancer Healer Center, a new beginning.